విశ్వావసునామ సంవత్సరం అక్టోబర్ 18, 2025 ఈరోజు ద్వాదశి ఉపరి త్రయోదశి పుబ్బా నక్షత్రం తర్వాత ఉత్తర నక్షత్రం ప్రారంభమైంది. సాయంకాలం ప్రదోష సమయానికి తైతుల కరణం తర్వాత గరజి ప్రారంభమైంది. శనివారం శని త్రయోదశి తిథి. ప్రదోష కాలంలో శని త్రయోదశి రావడం సూర్యాస్తమయానికి 45 నిమిషాల ముందు 45 నిమిషాల తర్వాత శివారాధన చేయడం అత్యంత విశేషం. అందులో ప్రదోషకాలం శివాభిషేకం వల్ల వచ్చే ఫలితం ఈరోజు శని త్రయోదశి రెండు కలిసి రావడం శని ప్రదోషం అని కూడా అంటారు. శివుడు అభిషేక ప్రియుడు కావున ప్రదోషకాలంలో ముఖ్యంగా శనివారం రోజు వచ్చే శని ప్రదోష కాలంలో శివునికి అభిషేకం చేయడం వలన అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. శని త్రయోదశి నాడు శివుని పూజించడం వలన శనిగ్రహ దోషాలు, ఏరినాడు శని, అర్ధాష్టమ శని, శని ప్రభావాలు తగ్గుతాయి. శని దోషం నివారణ జరుగుతుంది. శివాభిషేకం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది, దీర్ఘాయుష్షు కలుగుతుంది. జన్మజన్మ పాపాలు తొలగి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. భోగభాగ్యాలు, ధన సమృద్ధి కలుగుతుంది. మనసులోని కోరికలు సిద్ధిస్తాయి. ఈ రోజున శని ప్రదోషం శివాభిషేకం చేయడం వలన శనిదేవుని యొక్క అనుగ్రహంతో పాటు పరమశివుని యొక్క కటాక్షం కూడా లభిస్తుంది. కష్టాల నుంచి విముక్తి పొంది సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇది అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన పూజా సమయం. ఇది దీపావళి పండగకు 2 రోజుల ముందు రావడం ఎంతో ఉత్తమమైనటువంటి సమయం. కాబట్టి ఈరోజు శనివారం ప్రదోషకాలం శివాభిషేకం చేసి తరించండి. శివుని యొక్క కరుణ కటాక్షాలను పొందండి.